వల్ల ఎల్లిగడ్డ కొత్తది వస్తుందండి. ఆ గడ్డ ఎండబెడితే తొందర ఎండదు. మనం ఇంట్లో పెడితే బూజు వస్తుంది, మీద మంచిగా ఉంటుంది, లోపల బూజు వస్తుంది నల్లగా. అందుకే ఈ ఎల్లిగడ్డ ఇప్పుకొని ఆరబెట్టాలి. ఆరబెడితే బూజు రాదు, మంచి పచ్చిగా ఉండదు, మంచిగా ఉంటుంది. గడ్డ కూడా కొత్త గడ్డ అండి, మనం ఆరబెట్టుకోవాలి. ఎండ వచ్చినప్పుడు ఎండలో కానీ గాలికి కానీ పెట్టాలి. ఇది మొలకలు రాకుండా ఉంటుంది, మురిగిపోకుండా ఉంటుంది. ఇది కాకరకాయ అండి, కొంచెం పండు వారుతుందని అది తినలేము, ఇప్పుడు తినలేము అని ఏం చేసినంటే ఉప్పు రుద్దకుండా సన్నగా కోసుకొని ఎండబెట్టుకున్నాం. ఇది ఎండబెట్టుకుంటే కూర చేసుకోవచ్చు, ఆరినాక నూనె లేంచుకొని ఉప్పు కారం చల్లుకొని తినవచ్చు. ఇది ఉప్పు రుద్దకుండా ఎండబెట్టాలి, చేదు కొట్టదండి, మంచిగా ఉంటుంది. ఫ్రిడ్జి చల్లదనం వస్తలేదు, డోర్ మూస్తే వాసన వస్తుంది. ఉల్లిగడ్డ పెడితే స్మెల్ రాదండి. లోపల కింద పైన ఉల్లిగడ్డ పెట్టిన, ఈ ఉల్లిగడ్డ ఖరాబ్ అయినాక తీసేసుకోవాలి. మనం కబోర్డ్లల్లో బట్టలు పెడతామండి. అడుగున బట్ట పెడితే ఒక్కొక్క సెల్ఫ్లల్లో ఇమ్ము వస్తుంది, చల్లదనం అయ్యి బట్టలు కూడా ఖరాబ్ అవుతాయి మనం చూసుకోకపోతే. పైన మంచిగా ఉంటాయి, కింద ఖరాబ్ అవుతాయి. తొందరగా ఉంది సర్దు. కబోర్డ్లల్లో అడుగున నేను బియ్యం సంచి కానీ కవర్ కానీ మందం కవర్ కానీ వేసి పెట్టుకుంటా. రాత్రిపూట తెరిచి పెడతాండి, పొద్దుపూట తెరిచి పెట్టలేం కదా డోర్లు, రాత్రిపూట తెరిచి పెడతా. మా కోడలు, పెద్ద కోడలు, డోర్లు ఎందుకు తెరిచి పెడతావు స్వప్న, ఇప్పుడు అన్ని డోర్లు తెరిచి చేస్తావు ఎప్పుడు అంటే చెప్పింది. అత్తమ్మ చలికాలం వానాకాలం చల్లగా ఏదైనా వాసన వస్తుంది, డోర్ తెరిచి పెడితే మంచిది అంటని చెప్పింది. నేను అప్పటి నుంచి అట్లే చేస్తున్నాండి. సెల్ఫ్లలో ఇమ్మొచ్చే సెల్ఫ్లలో అయితే బెడ్షీట్లు కూడా ఖరాబ్ అవుతాయండి అడుగున ఏమి వేయకపోతే. నేను ఈ బాటిల్ది మూత తీసి కొంచెం కవర్ పెట్టినండి, ఈ వైరు పెట్టి కట్టుకున్నా. ఇంట్లో పీస్ వేస్తే నీళ్ళు గారి వాసన రాకుండా ఉంటుంది, ఇది కాకుండా ఉంటుందండి. ఇక నేను సాక్స్ కూడా వేసుకుంటా చేయికి బాసనలు కడిగేటప్పుడు. నేను ఇట్లా పెట్టుకున్నాండి. ఇవన్నీ చిన్న చిన్న చిట్కలు అండి, ఇవన్నీ ఖరాబ్ కాకుండా ఉంటాయి మనం కొంచెం టైం తీసుకొని చేస్తే.